మేము కర్ణాటక నుంచి వచ్చినాము. 2025లో ఇస్ ద బెస్ట్ మూవీ. ఇక్కడ కొన్ని మూవీలు వచ్చినాయి. సంక్రాంతి విన్నర్ అంటే కన్నా బాలయ్య మూవీనే అనే చెప్పచ్చు. ఇంకా ఒక మూవీ ఉంది, ఆ మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాము. తమన్ మాత్రం ఈ మ్యూజిక్ మాత్రము రప్పాడించేశాడు, రెండో మాట లేదు దాంట్లో. థియేటర్లు చాలుతా ఉండలేదు, ఇది అంత బాగా కొట్టినాడు బీజిఎం మాత్రము. ఇంకా బాలకృష్ణ యాక్టింగ్ అయితే కానీ చెప్పేంత లేదు. ఈ వయసులో కూడా ఈ రకం డ్యాన్స్ ఆడినది చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ 2025 సంక్రాంతికి విన్నర్ బాలయ్య బాబు. బాలయ్య బాబుకి డైలాగ్స్ కి యాక్షన్ కోసం వస్తాం మనము. ఎలా ఇచ్చారు? సూపర్ గా ఉంది. 100% వచ్చిన వాళ్ళు 200% ఈ మూవీ చూసుకొని పోవచ్చు, అంత బాగుంది. టికెట్ ప్రైస్ పెట్టిన దానికి అసలు ఏమి అసలు తగ్గేదే లేదనిపిస్తా ఉంది, అంత బాగుంది, చాలా బాగుంది మూవీ. తమన్ సూపర్ గా ఉంది, అందరూ చూడొచ్చు. ఎవ్రీ ఫ్యాన్ బ్లాక్ బస్టర్ వస్తారా? బ్లాక్ బస్టర్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. స్టోరీ సూపర్ గా ఉంది. బాగా చూపించారా? బాగా చూపించారు, డిఫరెంట్ గెటప్స్ లో కూడా చూపించారు. బాగా చూపించారు, బాగుంది. 65 ఏళ్ళు ఎంగులో కూడా, వయసులో కూడా 20 ఏళ్ళు ఎంగు మాదిరి తీసినాడు ఇప్పుడు కూడా. జై బాలయ్య, జై బాలయ్య. ఎక్సలెంట్ గా ఉంది. మంచి సెంటిమెంట్ పెట్టినాడు, మంచి స్టోరీ, పక్కాగా హిట్ అవుతుంది. సంక్రాంతికి పెద్ద హిట్ అయితే పెద్ద హిట్. సూపర్ బ్రో. హైలైట్స్ ఏమో సెంటిమెంట్ ఎక్కువ ఉంది బ్రో. సెంటిమెంట్ ఉంది. ఒక అమ్మాయి కోసం ఎక్కువ సెంటిమెంట్ చేసినారు, సూపర్ గా ఉంది. విలన్ ఏం లేదు బ్రో, విలన్ వచ్చి మొత్తం విలన్ సపరేట్ ఉన్నారు. వీళ్ళు హీరోను డైరెక్టర్ వచ్చేసి సపరేట్ గా వస్తారు. సూపర్ ఉన్నాయి బ్రో. సార్ నంబర్ 1 బాలయ్య. విలన్ ఆల్సో సూపర్ హిట్, ఆల్వేస్ సూపర్ హిట్. ఛాలెంజ్ ఈవెన్ తెలుగు చలనచిత్ర దీంట్లో సూపర్. జై బాలయ్య. వీఆర్ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు. సూపర్ సూపర్ సార్. ఏ సినిమాలో లేదు, ఏ ఫిల్మ్ లేదు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ఫుల్ బాలయ్య. సూపర్ 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 బాలయ్య. నా చెప్పాలంటే సుత్తి లేకుండా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్, బాబీ మార్క్ కదా, బాలయ్య మార్క్ అన్నీ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదు, కానీ ఓవరాల్గా గుడ్ మూవీ. ఇంకా ప్రేక్షకులు ఉన్నారు కదా, వాళ్ళు బ్రహ్మదం పెడతారేమో, వెజ్ చూద్దాం. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ వెంట్రబుల్ బ్యాంక్ తర్వాత కారిపోతుందినా. సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా అనిపించింది, కానీ చూద్దాం కదా, ప్రజల ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఇప్పుడు మాత్రం ఓవరాల్ గా గుడ్ ఫిల్మ్, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ పిల్లలు ప్రతి ఒక్కరు చూడొచ్చు. సంక్రాంతి సూపర్ హిట్. ఓకే, ఆల్ ది బెస్ట్. బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. వీరసింహారెడ్డి, నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, సింహ అన్ని కలిపితే అవును, చాలా సూపర్ గా ఉంది. డైరెక్షన్ సూపర్. 2025లో బెస్ట్ మూవీ, సంక్రాంతికి బెస్ట్ మూవీ. ఇంక ఇట్లా మూవీ ఎవరు 2025లో తీలా సినిమాలు వచ్చినా వేస్ట్. అవి వేస్ట్. 2025లో బెస్ట్ మూవీ. డైరెక్షన్ సూపర్. సంక్రాంతి విన్నర్ జై బాలయ్య. అన్ని సూపర్. నంబర్ 1 ఫుల్. స్టోరీ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. నంబర్ జై బాలయ్య. డిఫరెంట్ క్యారెక్టర్ బాగా చూపించినాడు, బాగా చూపించినాడు. ఏడ బోర్ లేదు. ఫ్యామిలీ అంతా చూసా, అట్లా పిక్చర్ ఇది అంతా చూసావు. నంబర్ 1 సంక్రాంతికి యా ఫిలిం రాదు అనేది ఒక ఖచ్చితంగా ఉంది. హైలైట్. చిన్న పాపగా ఉంచాడు, చిన్న పాపగా పెట్టినాడు చూడు, అది సూపర్ హైలైట్. బాలయ్య సూపర్ గా ఉంది. సెంటిమెంట్, చిన్నపిల్ల కదా, సెంటిమెంట్ బాగా పెట్టినాడు. సెంటిమెంట్ సినిమా బాగుంది, మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సూపర్ మూవీ. 2025 మాస్ ఎలిమెంట్స్ అంటే అందరు ఆడియన్స్ అందరికీ బాగుంది. ఎవరైనా ఆల్మోస్ట్ సూపర్ ఎక్సలెంట్. విలన్స్ ఉన్నారు, సూపర్ మాస్ విలన్, ఎక్సలెంట్ గా ఉంది. యాక్టింగ్ అంతా సూపర్, మ్యూజిక్ తమన్ సూపర్, ఎక్సలెంట్ గా ఉంది. సూపర్ బాగుంది, సూపర్.